ఏం లేదు గురు. మనేంటంటే ఆల్రెడీ ఇది నా ఓల్డ్ మొబైల్ కనబడుతుంది కదా! మోటో G51 5G అనమాట ఇది. ఇది 5G మొబైలే. ఇది 2023లో తీసుకున్నాను ఇది. అప్పుడు ఇది ఆన్‌లైన్‌లోనే 12,500 ఎంతో తీసుకున్నాను అనమాట ఇది. 3 ఇయర్స్ బాగానే వాడాను దీన్ని. ఇందులో కొన్ని వీడియోస్ కూడా అప్పుడు చేశాను. ఇందులోనే చేశాను. మైక్ లేకుండా చేశాను అప్పుడు. ఇప్పుడు కొత్త మైక్ కూడా తీసుకున్నాను బోయా. కనబడుతుందా? బోయా మైక్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇదే మొబైల్లోనే కొన్ని రోజులు వీడియోస్ అయితే చేశాను. కెమెరా క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. ఇది ఏమైందంటే చాలా సార్లు కింద పడిందనమాట. అయినా పెద్ద అంటే ఏం ప్రాబ్లం అయితే రాలేదు. కానీ ఒక రీసెంట్‌గా 1 మంత్ క్రితం ఏంటంటే ఇది సడన్‌గా బలంగా కింద పడింది. అది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ యాంగిల్‌లో కింద పడింది డబ్బని. ఏదో కనబడుతుంది, చిన్న డ్యామేజ్ కూడా కనబడుతుంది మీదన. చిన్న ఇక్కడ చూడండి, మూత అలా ఊడిపోయిందో అది. అక్కడ ఏమైందో మనకు తెలియదు కానీ అలాగే ఒకసారి ఏంటంటే అన్నం తింటున్నప్పుడు కొద్దిగా వాటర్ కూడా దీని మీద పడిపోయింది అన్నమాట. ఇది ఇక్కడ ఏ ప్లేస్లో వాటర్ కూడా పడిపోయింది. వాటర్ కూడా పడిపోవడం ఏమైందంటే ఇది డ్యామేజ్ అయింది మన మొబైల్. దీనికి ఏంటంటే మనం మామూలుగా ఏంటంటే చిన్న రిపేర్ అయితే పర్వాలేదు, 1000 ఏదో అయిపోతుంది. ఏదో బ్యాటరీ ప్రాబ్లం అనుకున్నాం ఫస్ట్. దీనికి బ్యాటరీ ప్రాబ్లం ఏమో తీసుకెళ్తే బ్యాటరీ బాగానే ఉందని చెప్పాడు. అంటే బోర్డు లోపల ఏదో డ్యామేజ్ అయి ఉంటుంది, మదర్ బోర్డ్ అని చెప్పాడు అనమాట. ఒకసారి కనుక్కున్నట్లయితే మదర్ బోర్డ్ అయితే చిన్న ఐసీ లాంటివి ఏమైనా డ్యామేజ్ అయితే పర్వాలేదు, ఒక 1K 2Kలో అయిపోద్ది. కానీ ఇది మదర్ బోర్డ్ మెయిన్ ప్రాబ్లం వచ్చిందనుకో వేస్ట్ అనమాట. ఇక అంటే మనం మొబైల్ ఎంతైతే కొంటామో దానిలోనే ఒక 50% దానికే కాస్ట్ అయిపోతుంది అనమాట. అది అయితే ఇది అడిగితేనేమో ఇక్కడ 2K అవ్వచ్చు అన్నాడు. వైజాగ్ వెళ్ళి చేసుకో, మన ఊర్లో అయితే చేయరు, వైజాగ్ వెళ్తే చేస్తారంటే నేను వైజాగ్ వెళ్ళాను అనమాట. వైజాగ్ వెళ్ళి కనుక్కున్నట్లయితే ఇది ఒక 6000 ఎంతో వద్దని చెప్పాడు. అది కూడా అక్కడ పార్ట్స్ లేవు, సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేయించుకోవాలంట. నేను మామూలుగా డాబా గార్డెన్స్లోని నార్మల్గా చిన్న షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అడిగాను అనమాట. అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ చెయ్యమ్మా, సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేయించుకొని చెప్పాడు. అయితే ఎంత అవుద్దంటే ఇది కాస్ట్లోనే ఒక 50% అవుతుంది అన్నాడు. అంటే 12,500 కొన్నామంటే ఒక 6,000 దగ్గరికి 6,000 రూపాయలు ఖర్చు అవుద్ది అనమాట. వేస్ట్ కదా. సో అందుకే నేను ముందే ఆలోచించాను. ఇది నేను ముందే ఆలోచించుకొని దానికి ఖర్చు పెట్టే బదులు కొత్త మొబైల్ కొనుక్కోవడం మంచిది అనేసి అప్పుడే ఈ T4X మొబైల్ కొనుక్కున్నాను అనమాట. వివో T4X. ఆల్రెడీ ఇప్పుడు వీడియో షూట్ చేస్తుంది అందులోనే. కొద్దిగా మనం చీకటిగా కొంచెం నీడగా ఉంది కదా, సో అంత బ్రైట్గా వీడియో రాకపోవచ్చు, కానీ మంచి లైటింగ్లో చేస్తే వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అందుకే వివో T4X ఇది 16,000 కొన్నాను. షాప్లో కొన్నాను, బిగ్సీలో కొన్నాను అనమాట. బిగ్సీలోనే కొన్నాను. 16,000కి వచ్చింది మనకి. అది పరిస్థితి. వివో T4X ఇదే మోడల్, బాగానే ఉంటుంది ఇది. అలాగే మనకి ఒక 2,000 రూపాయలు పెట్టి మనం బోయా మైక్ కూడా తీసుకున్నాం. కనబడుతుంది కదా, బోయా మైక్. వాయిస్ క్వాలిటీ బాగానే ఉంటుంది. మనం యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికి కూడా కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే ఈ మొబైల్ పాతది అయిపోయింది కదా, అంతగా స్టోరేజ్ కూడా 4GB ర్యామ్ ఇది సపోర్ట్ చేయట్లేదు అన్నమాట. ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయాలన్నా, ఎక్కువ ఎడిటింగ్ చేయాలన్నా సపోర్ట్ చేయదు. ఎర్రర్ వచ్చేస్తుంది, బ్యాక్ వెళ్ళిపోతుంది అన్నమాట. టోటల్ కూడా మొత్తం అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. సో ఇంకెందుకు ఇది ఎంత డబ్బు ఖర్చు పెట్టడం, దీనికి వేస్ట్ కదా అనేసి కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా మొబైల్స్కి ఇప్పుడు కూడా ఇలాగ ఏమీ లేకుండా ఉంచకూడదు. దీనికి ఖచ్చితంగా ఒక బ్యాక్ కవర్ కానీ ఏదో ఒకటి మనం కొనుక్కోవాలి. మెయిన్ గట్టిగా పట్టుకోవాలి, మంచి గ్రిప్గా గట్టిగా పట్టుకోవాలి మొబైల్. లేదనుకో కింద పడ్డదనుకో డ్యామేజ్ అయిపోద్ది అన్నమాట. డిస్ప్లే అయినా డ్యామేజ్ అవుద్ది, బ్యాటరీ అయినా పోతుంది, మదర్ బోర్డ్ అయినా డ్యామేజ్ అవుతుంది. డిస్ప్లే కానీ బ్యాటరీ కానీ డ్యామేజ్ అయితే పర్వాలేదు, 1K లోపు అయిపోవచ్చు. కానీ మదర్ బోర్డ్ డ్యామేజ్ అయిందంటే ఇక మొబైల్ పక్కన పడేయడమే వేస్ట్ అనమాట ఇక. సో జాగ్రత్తగా మొబైల్ క్యారీ చేయాలి, ఇప్పుడు కూడా గట్టిగా పట్టుకోవాలి, ఇలా ఉంచకూడదు. గ్రిప్ అనేది ఉండాలి. గ్రిప్ ఉండాలంటే బ్యాక్ కవర్ ఏదైనా వేయించుకుంటే గ్రిప్ అనేది ఉంటుంది పట్టుకున్నప్పుడు. ఓకే, సో నాలా మీరు చేయకండి, ఓకేనా? ఓకే, మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోలో.